ఈ 2021 చివరి మాసానికి మమ్మల్ని క్షేమంగా నడిపించారు. ఎన్నో వ్యాధులు, బలహీనతలు మా మీదుగా వెళ్ళిపోయాయి. కొందరు వాటి బారిన పడి మరణించారు. కేవలం నీ కృప చేత, నీ ప్రేమను మరింతగా మేము తెలుసుకోవడానికి, ఈ భూమి మీద మీ కొరకు మరికొంత మేము పని చేయడానికి మమ్మల్ని సజీవంగా ఉంచినారు. స్తుతిస్తున్నాం. నీ మందిర ఆవరణాల్లోకి నడిపించారు. స్తుతిస్తున్నాం. ఇంతవరకు బిడలు పాటల ద్వారా నిన్ను కీర్తించడానికి సహాయపడినందుకై స్తుతిస్తున్నాం. తిరిగి నీ వాక్య ధ్యానంలోకి వస్తున్నాం. నీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచండి, మాతో మాట్లాడండి, బలపరచండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి, నీవు ఏమై ఉన్నావో గ్రహించడానికి కృప చూపండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొంచెం స్పీడ్ తగ్గించండి. అది ఫ్యాన్. ఇంకా కింద కూర్చున్న వాళ్ళు ముందుకు వచ్చేయండి. పిల్లల తల్లులు వెనకాల ఉండండి. ముందు ఖాళీలు పూర్తి చేయండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 44 నుంచి 50 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 44వ వచనం నుంచి 50వ వచనం చివరి వచనం వరకు. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని అందే విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వాన్నే చూచున్నాడు. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గై కొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకై వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఎలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను యోహాను సువార్త అనగానే ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి చెప్పేది. 4 సువార్తలు భిన్నమైన కోణాల్లో చెప్తున్నాయి. ఒకే వ్యక్తి ప్రభు గురించే. యోహాను సువార్త ఇది ఎంత ప్రత్యేకంగా కనబడుతుందంటే ప్రభు యొక్క దైవత్వాన్ని మనకు తెలియపరుస్తుంది. దైవత్వాన్ని తెలుసుకోవడానికి ఆశ కలిగిన వాళ్ళకి, దైవత్వాన్ని వెల్లడిపరిచే సువార్త ఇది, పుస్తకం ఇది.
దీంట్లో ప్రభు పస్కాకి ముందుగా ఆయన పలుకుతున్న చివరి మాటలు ఇవి. ఆయన మరణం, శిలువ మరణం దగ్గరకు వచ్చింది. తాను ఆయన అప్పగించుకుంటారు. ఆయన అప్పగించుకునే ముందు లోకానికి లేదా అక్కడున్న సమాజానికి ఆయన చెబుతున్న చివరి మాటలు. ఈ మాటల్లో యేసు బిగ్గరగా ఇట్లా నేను బిగ్గరగా, ఈ మాట అక్కడక్కడ వ్రాయబడుతుంది. బిగ్గరగా అన్న మాట అక్కడక్కడ వ్రాయబడింది. ఇక్కడ కూడా బిగ్గరగా అన్నమాట. ఎందుకు ఆయన గట్టిగా చెప్తున్నారు? గట్టిగా చెప్పడంలో అర్థం ఏంటంటే బీ అలర్ట్ అని అర్థం. మీరు స్పృహలోకి రండి అని. మనం పిల్లలకు చెప్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో గట్టిగా చెప్తాం. ఎందుకని? వాళ్ళ పెడచెవిన పెడుతున్నప్పుడు వాళ్ళు మన మాటల వైపు అలర్ట్ అవ్వాలంటే, స్పందించాలంటే కొంచెం వాయిస్ పెద్దది చేస్తాం. ప్రభు కూడా ప్రజలు వింటున్నారు కానీ చెవులతోటే, అవి హృదయంలోకి వెళ్ళటం లేదు. అందుకే కాస్త మనసును తెప్పరిలా చేయడానికి, మనసును స్పృహలోకి తేవడానికి ఆయన కొంచెం గట్టిగా చెప్పారు, బిగ్గరగా చెప్పారు. ఏమని? నాయందు విశ్వాసం ఉంచువాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని అందే విశ్వాసం ఉంచుచున్నాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ వ్యక్తి ఎవరిని నమ్మినట్లు? ఆయనను పంపిన తండ్రిని విశ్వాసం ఉంచినట్లు. అంటే ఈ వచనం ఏమి నేర్పిస్తుందంటే, ఇద్దరు వ్యక్తులను సూచిస్తుంది కానీ ఒకే స్వభావం, ఒకే లక్షణాన్ని తెలియజేస్తుంది. ఆయన పంపిన వ్యక్తి, ఆయనను పంపిన వ్యక్తి, రైట్. ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు కనబడుతుంది. కానీ నా యందు విశ్వాసం ఉంచిన వాడు నన్ను పంపిన వాని యందు, అంటే తండ్రి కుమారుల యొక్క ఏకత్వం ఎలా ఉంటుందో ప్రభు చెప్తున్నాడు. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని మీరు ఎరుగరా? ఇద్దరు ఎట్లా ఉన్నారు? ఏకమై ఉన్నామని. ఫిలిప్ అడిగాడు, తండ్రిని మాకు చూపించు అని. అక్కడ కూడా ఫిలిప్కి అదే చెప్పాడు. నేను ఇంతకాలం మీ మధ్యలో ఉన్నా, మీకు ఇంకా అర్థం కాలేదా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రి ఎలా ఉంటాడు? సేమ్ నాలాగనే. నేను మీకు ఎలా అర్థమయ్యాను? తండ్రి కూడా అలాగే. ఈ తండ్రి కుమారుల స్వభావాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇద్దరు ఎలా ఉంటారట? ఒక్కటిగా. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా ప్రేమ గలవాడు అనుకోండి, ఎవ్వరు లేరు, అతని ప్రేమ ఎవరికి ఉపయోగం? ఒక ఆయన చాలా ధనవంతుడు, చాలా ప్రేమైన వాడు, పేదవాళ్ళు అంటే చాలా జాలి.
అతను ఒక్కడే ఉన్నారు, ఇంకెవరు లేరు జనం. ఇప్పుడు అతని ప్రేమ ఎవరికి ఉపయోగపడుతుంది? అతడు తన ప్రేమను వ్యక్తపరచడం ఎలా? వ్యక్తపరచడానికి సాధ్యం అవుతుందా? దేవుడు ప్రేమై ఉన్నాడు అన్న మాటలో ఆయన ప్రేమను వెల్లడి చేయడానికి ఇంకా ఉన్నారు. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్నారు, కానీ దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఒక్కడే దేవుడు. దీన్ని అర్థం చేసుకోవడం ఎలా? ఈ శరీరంలో మనం ఉన్నంతకాలం మనకి దీన్ని అర్థం చేసుకోవడానికి కొంతమేరే సాధ్యం. అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంటుంది. రేపు మనం చనిపోయిన తర్వాత నిత్యత్వానికి వెళ్తాంగా, అక్కడ మన పని ఏంటో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను అర్థం చేసుకోవడమే. అక్కడ దేవుడు తనను తాను రివీల్ చేసుకుంటాడు, ప్రత్యక్షపరుచుకుంటాడు. అందుకే యోహాన్ రాస్తూ, మనం ఇక ఏమవుదుమో, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు అన్నాడు. మనం ఇక ఏమవుదుమో, మనం ఇప్పుడు పిల్లలని పిలువబడ్డాం, ఇక ముందు ఇంకేమవుతాం? దట్ వాజ్ నాట్ రివీల్డ్. అది ఇంకా తెలియచేయబడలేదు. అది ఇంకా తెలియచేయబడలేదు అన్నాడు. రేపు అది తెలియచేయబడుతూ ఉంటుంది నిత్యత్వంలో. నిత్యత్వంలో ఆయన ప్రత్యక్షత మనకు అర్థమవుతున్నప్పుడు మన అంతరంగంలో పట్టరాని ఆనందం, సంతోషం. అలా ఉంటుందా అండి అనుకోవచ్చు. యేసు ప్రభు నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టారని ఆయన మరణం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుందని ఇవన్నీ నీకు బోధపడి నువ్వు ఆయనను ప్రార్థించినప్పుడు నీ అంతరంగంలో ఆయన కలిగించిన నెమ్మది, సంతోషం, క్షమాపణ అవి అర్థమైనప్పుడు ఎంత సంతోషపడి ఉంటావు? నేను మారు మనసు అనుభవం దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు ఎంత సంతోషం కలిగింది. ఇది పొందిన వాళ్ళకి తెలుసు, పొందిన వాళ్ళకి తెలీదు. చాలామంది మారు మనసు అనుభవానికి రాకుండా, నేను చిన్నప్పటి నుంచి ప్రార్థనకు వెళ్తున్నానండి, నేను పుట్టేటప్పటికీ మా అమ్మ మా నాన్న ప్రార్థనకు వెళ్ళారు, నాకు విగ్రహారాధన తెలీదు, సినిమాలు తెలియదు, నేను సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసింది లేదు. ఎన్టీ రామారావు గారు రాజకీయంలోకి వచ్చే వరకు ఈ ఎన్టీ రామారావు ఒక సినిమా యాక్టరు అని అతని ఫోటో గుర్తుపట్టడం నాకు తెలీదు. ఈ బొమ్మ చూసి ఇతడు ఎన్టీఆర్ అని చెప్పడం నాకు రాదు, తెలీదు. ఇంకా విచిత్రమైన మాట చెప్పిన,
సినిమా వాల్ పోస్టర్ మీద ఉన్న ఆ అక్షరాలు చదవడం రాదు, తెలుగేగా. ఎవరైనా దాన్ని అలా చూడగానే ఇది ఫలానా పేరు అని చదివేస్తారా? ఒకవేళ నేను చదవాలంటే ఇట్ టేక్స్ టైం. మీరు ఒక 10 పేర్లు చెప్పేటప్పటికి నేను ఒక పేరు చదవగలుగుతా. అంటే ఏమిటంటే దానికి నేను అంత దూరంగా ఉన్నాను. అయినా మారు మనసు పొందాల్సిందే. మారు మనసు పొందడం అంటే ఇలా ఆలోచిద్దాం. ఒకటి, దేవుని స్వభావానికి విరోధంగా ఉన్నవి నాలో ఏమున్నవో నాకు అర్థం కావాలి. నాలో ఉన్న లోకమేంటో నాకు తెలియాలి. లోకం ఆయనలో ఉండదు, మనలో లోకం ఉంటుంది. ఒకవేళ నువ్వు భక్తుడు అయిన తర్వాత కూడా లోకం ఉంటుంది, దేవుని స్వభావం ఉంటుంది, రెండు ఉంటాయి. ఈ భూమి మీద వెలుగు చీకటి ఎట్లాగో మన అంతరంగంలో కూడా దైవ వెలుగు ఉంటుంది, లోక సంబంధమైన చీకటి ఉంటుంది. ఇలా ఆలోచిద్దాం. ప్రభుని ఎరుగుదాం. ఈ భూమి మీద డబ్బు కావాలనుకోవా? అనుకోరా? అనుకుంటావా? అనుకోవా? ఎంత కావాలనుకుంటాం? ఎంత కావాలనుకుంటాం? ఎంత వచ్చాక ఇక చాలు ప్రభు అంటావు? వ్యాపారం చేస్తాంగా, వ్యాపారం అభివృద్ధి అవ్వాలనుకుంటావా? అనుకోవా? ఎవరు మాట్లాడలే. ఎంత అభివృద్ధి అవ్వాలి? వ్యాపారం పెట్టిన కొత్త రోజు 500 అమ్మింది, ఏమనుకుంటావు? ప్రభా 1000 రూపాయలు అమ్మితే బాగుండేది అనుకుంటావు. 1000 అమ్ముతుంది, ప్రభు ఇంకొంచెం 2000 అమ్మితే బాగుండేది అనుకుంటావు. 2000 అమ్ముతుంది, ఈసారి 5000 అన్నా అమ్మితే బాగుంటుంది అనుకుంటావు. 5000 అమ్మకం వచ్చేస్తుంది, అవుతావా? అబ్బాయి 5000 దగ్గర నుంచి 10,000కి వెళ్ళిపోతాం. 10,000 అమ్ముడవుతుంది, ప్రభు 10,000 బాగానే అవుతుంది, కానీ ఇదే రోజుకి 50,000 అమ్మితే ఎంత బాగుంటుంది? సరే 50,000కి కూడా దేవుడు రీచ్ చేశాడు నిన్ను. 50,000కి వెళ్ళాక 1,00,000, ఇంక చిన్న చిన్న అడగం, ఇంకొక 5,000 అన్నాం. ఒకసారి ఇప్పుడు ఏమవుతుంది? ఇది మనలో ఉన్న చీకటి, ఇది మనలో ఉండే చీకటి. అలా అని దేవుడు తెలీదా? తెలుసు. ప్రొద్దుటే లేస్తావు, బైబిల్ చదువుతావు, ప్రార్థన చేసుకుంటావు, నమ్మకంగా ఉంటావు, పోనీ దశమ భాగం కూడా తీస్తావు, కానీ లోపల ఏముందో ఆశ? ఏం సురేష్, అర్థమవుతుందా? ఇక నెమ్మదిగా ఇలా పెరుగుతూ 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 పోతుంటే ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు వచ్చి చెప్తున్న సలహాలను బట్టి నేను కూడా ముఖేష్ అంబానీ అయిపోవాలనుకుంటావు. ప్రపంచ ధనవంతుల్లో ఒకటిగా చేరిపోయేటప్పుడు అయిపోవాలి అనుకుంటావు. ఈ భూ సంబంధమైన ఈ ఆశలు చాలు అనలేని పరిస్థితి దగ్గర
ఇలా ఆలోచించాలి. నీ అవసరత ఏమిటో నువ్వు ఎరగకుండా పోయావని. అన్నం తింటున్నావు, వడ్డం చేస్తున్నారు, చాలు అంటావు. ఎందుకన్నావు? నీ పొట్టకి ఎంత అవసరమో నీకు తెలిసింది. డబ్బు పెరగడం దగ్గర నీ అవసరత నీకు తెలియట్లా. అంచేత తెలియక ఏం చేస్తావు? ఇంకా కొంచెం, ఇంకా పెరిగితే ఓ మాట ఎట్లా అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమిటి ప్రయోజనం అన్నాడు. ప్రాణం ఎప్పుడు పోతుంది? ప్రాణం ఎప్పుడు పోతుంది తెలీదంటే? మనం ఇంకా ఏంటో చేసేయాలి, ఇది చేయాలి, అది చేయాలని ఓ కలలు కనేస్తుంటాం కదా. ఆయన వెర్రివాడ, ఇప్పుడే నీ ప్రాణమును అడుగుతున్నాను అంటే ఏమైపోయింది? ఆఖరికి ఆయన ఏమని పిలిచాడు తెలిసి, ఇంత డబ్బు సంపాదించిన వాడిని వెర్రివాడా అన్నాడు. అంటే దేవుని దృష్టిలో జ్ఞాని ఎవడు అంటే ప్రాణమును కాపాడుకొనగలిగిన వాడు. ప్రాణం కాపాడుకునే జ్ఞానం ఎవరికి కలిగిందో దట్ ఫెలో ఈజ్ వైస్. ఆ వ్యక్తి తెలివైన వాడు, జ్ఞాని. మరి ఎవరు అజ్ఞాని? ప్రాణం కాపాడుకోవడం దగ్గర నిర్లక్ష్య పెట్టి ఇక డబ్బు సమకూర్చుకోవడంలోనే తృప్తి లేకుండా ముందుకు వెళ్ళిపోతారే. ఎవరయ్యా వీళ్ళంటే అజ్ఞానులు. ఇది ఎంత సేవకుడికైనా ధనం మీద అపేక్ష లేదా కోరిక షూర్ ఉంటుంది. అది ఉంటుంది. చాలా అనడం అవ్వదు. అందరూ అలాగే ఉంటారా? ఉంటారు. అక్కడక్కడ ధనాన్ని పూర్తిగా విడిచిపెట్టిన వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. ఉదాహరణకి సాధు సుందర్ సింగ్ గారు ఓ చోట వాక్యం చెప్పి ఆయన ఇంకో చోటకి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఆ మీటింగ్స్ పెట్టుకున్న వాళ్ళకి చెప్పాడు, నేను ఫలానా చోటకి మీటింగ్కి వెళ్ళాలి కనుక నాకు టికెట్ తీసేవ్వండి అన్నాడు. టికెట్ ఇవ్వండి అన్నాడు. వాళ్ళు టికెట్తో పాటు డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు నాకు అవసరం లేదు, ఈ టికెట్తో నేను ఇక్కడ కూర్చుంటా, అక్కడ దిగేటప్పటికి వాళ్ళు వస్తారుగా, అక్కడి నుంచి వాళ్ళు చూస్తారు. కాబట్టి మధ్యలో డబ్బులతో నాకు అవసరం ఉండదు కాబట్టి అక్కర్లా. చెప్పండి, ఎవరి వ్యక్తి ధనం మీద ఉండే అపేక్షను జయించినవాడు. వాళ్ళు బలవంతంగా ఇక ట్రైన్ కదిలిపోతుంది, అలా కదండి ఉంచండి ఈ కవరు అని చేతిలో పెట్టారు. ఆ కవర్లో ఉన్న డబ్బు ఎంతో చూడలా, ఎదురుగుండా భిక్షగాడు ఉన్నాడు, ఆ భిక్షగాడికి ఇచ్చాడు. వాళ్ళు చూస్తుండగానే ఇచ్చాడు. ఈయన కాషాయ వస్త్రాలే, వాడు కాషాయ వస్త్రమే. ఆ భిక్షగాడు అలా తీసుకుంటాడు, శరణు మహాప్రభు అన్నట్టు తీసుకుంటాడు. అయ్యా మీ అంత ధర్మదాతలు,
ఈయనకి ఇచ్చే కానుక ఎలా ఇచ్చుంటారు? మంచిగా ఇచ్చుంటారా? మంచిగా అంటే ఎక్కువ ఇచ్చుంటారా, తక్కువ ఇచ్చుంటారా? ఆయన వర్తమానాలకి ప్రభు కనబడతాడు. ఇప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తారు? ఇంత కానుకని ఆయన చాలా సులువుగా మరొక రకంగా ఆలోచించకుండా ఆ భిక్షగాడు అడుక్కునేవాడు ఆ డబ్బు ధనాపేక్షతో అడుక్కుంటున్నాడు. అతడు దాన్ని జయించలా. ఇప్పుడు ఈ కవర్ సంపాదించుకోవాలనుకుంటే అతను కొన్ని నెలలు అడుక్కోవాలి. కొన్ని నెలలు భిక్షమెత్తేనే కానీ సాధ్యం కాదు సంపాదించటం. ఆలోచించండి, ఏం జయించాడు ఆయన? ధనాపేక్షను జయించాడు. మనం విశ్వాసులమే, ఇంకా మనం పూర్తిగా దాన్ని జయించాము అని చెప్పలేం. ఎలా? లంచం పుచ్చుకోకపోవచ్చు, వడ్డీ వ్యాపారం చేయకపోవచ్చు, ఎవరిని నువ్వు మోసం చేయకపోవచ్చు, అబద్ధం చెప్పి సంపాదించకపోవచ్చు, ఇవన్నీ బాగానే ఉండొచ్చు. కానీ ఇంకా కొంచెం డబ్బుంటే బాగుండేది అని అనుకోకుండా ఉంటావా? ఇక్కడే మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే, మనలో ఇంకా కొంతమేర లోకం మిగిలిపోయింది. లోకం మిగిలిపోయింది. ఉదాహరణకి మీ అబ్బాయికి పెళ్లి చేయాలి, ముందు ఏం చెప్తాం? అమ్మాయి నచ్చితే చాలండి. తీరా వెళ్ళాం, అమ్మాయి నచ్చింది, ఇప్పుడు ఏమి నచ్చాలి? వాళ్ళు ఏదో 25,000 ఇస్తామన్నారు అనుకోండి, అబ్బాయి చెప్పుకోవడానికి బాగుందండి, మా వాడు ఎంటెక్ చేశాడు, కనీసం 25 లక్షలన్నా ఉండాలి కదా. వేలలోకి పోయి లక్షల్లోకి పోయింది అది. అంతైనా ఉండాలి కదా. అంటే కావాలని కాదు కానీ చెప్పుకోవడానికి కావాలి కదా. చెప్పుకోవాలా? మేము ఏమీ తీసుకోలేదని చెప్పుకుంటే ఇంకా మంచిదిగా. కాబట్టి ఏమైంది? ఇప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచాం, రక్షించబడ్డాం అనుకుంటూ ఉంటారు, కానీ ఇంకా లోపల ఏముంది? చీకటి, లోకం, ధనం. లోపల ఒక భాగం, ఒక గది ప్రత్యేకించి ధనానికి ఇచ్చేసామన్నమాట. మరికొంతమందికి బంగారు పెచ్చి ఉంటుంది, వాళ్ళకి ఎంత బంగారం అన్నా ఇంకా కావాలి. ఎన్ని ఉండని ఎదుటి వాళ్ళు ఏదైనా దగ్గర చూస్తే అది ఉంటే బాగుండు అనుకుంటారు. ఆఖరికి ఏం బాగుంటుంది? ఏదన్నా బాగోదు. చెవులు ఉంటాయి, వినపడవు. ఎందుకు? దానికి ఏం తగిలిస్తే ప్రయోజనం ఉంది? ఇక ముక్కు ఉంటుంది, వాసన తెలీదు. ఆ ముక్కుకి నువ్వు ఎన్ని కేజీలు బంగారం పెడితే ప్రయోజనం? మెడ బాగానే ఉంది, కొంగమెడలాగా, స్పాండిలైటిస్ వచ్చేసింది, దానికి ఇప్పుడు ఎన్ని కేజీలు తగిలిస్తావు? ఏమిటి ప్రయోజనం? ఇక్కడే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన అంతరంగంలో ఇంకా లోకం ఉంది. మన అవసరత మనకు తెలియట్లేదు. అవసరత అంటే ఏ మేరకు అది నీకు అవసరం, అదేదో కాస్త అర్థమైతే అమ్మయ్య చాలు అనుకుంటావు కదా. ఎప్పుడు నువ్వు చాలు అనుకుంటావో అప్పుడు నీ సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతావు, బైబిల్ చదువుకోవడానికి ఇవ్వగలుగుతావు, ప్రార్థన చేసుకోవడానికి ఇవ్వగలుగుతావు.
ఒక రోజుకి నువ్వు కోరుకునే డబ్బు ఉంటుంది కానీ నువ్వు ఆలోచించని శాంతి సమాధానాలు మాత్రం పోతాయి. నువ్వు ఆలోచించట్లేదు శాంతి సమాధానాల గురించి. ఈ రెండు లేకుండా పోతాయి. అందుకే రేపు వాళ్ళు ఇలా ఏడుస్తారు, ఎందుకంటే చచ్చిపోతే పాతి పెట్టడానికి ఇటుకలు అక్కర్లేదు, రూపాయి కాగితాలు ఇచ్చి పూడ్చేయచ్చు, కానీ శాంతి లేదు, సమాధానం లేదు అని. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి ఆలోచించండి ఒకసారి. ప్రభు అయితే ఇలా అన్నారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాడు. తండ్రియు నేనును ఏకమై ఉన్నామని మీరు ఎరుగురా. తండ్రి ఆయన ఏకమై ఉన్నారు. నాలో తండ్రి ఉన్నాడు, తండ్రిలో నేనున్నాను. సేమ్ అలాంటి మాట కావాలంటే మన గురించి కూడా ఆయన ఒక మాట చెప్తాడు. 15వ అధ్యాయం 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి. అది నాలో మీరుంటారా, నేను కూడా మీలో నిలబడతా. నేను మీలో నిలబడతా. నాలో మీరు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే, నా మాట మేర మీరు నిలబడిపోతే, నా మాట పరిధిని దాటి వెళ్లకుండా నా మాట యొక్క పరిధిలోనే మీరు ఆగితే నేను కూడా ఏం చేస్తాను, మీ మాటలో నేను కూడా నిలబడతాను. ఎంత బాగుంది. దోర్క కుట్టిన అంగీలు ఆ స్త్రీలు పేతురు గారికి చూపించారు. అయ్యా, ఈమె మా పట్ల ఎంత ఉపకారం చేసింది, ఈమె చనిపోవటం మాకు చాలా దుఃఖకరంగా ఉంది. మమ్మల్ని ఇలా పట్టించుకునేవాడు ఎవడు? మేము ప్రభు యొక్క ప్రేమను చూసాం ఈమెలో. ఆవిడ పేతురుకి జాలి కలిగి ఆమెను మళ్ళా సజీవురాలను చేస్తాడు. ఏం చేస్తాడు పేతురు? ప్రభా, ఈ సహోదరిని తిరిగి లేవనెత్తవా అని అడిగాడు. ఆ మాటలో ఆయన నిలిచి ఉన్నాడు కనుక ఆమె మళ్ళా సజీవురాలు అయిపోయింది. అంతేగా? ఇప్పుడు అర్థమైందా మాటలో నిలిచి ఉంటాం అంటే? పేతురు గారికి ఆమె బ్రతికినందుకు ఎన్ని లక్షలు కానుకిచ్చారు? ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే చనిపోయినవాడు బ్రతికాడు అనుకోండి, అతను అంతరంగంలో ఎంత డిమాండ్ చేస్తాడు? ఒక క్యాన్సర్ పేషెంటు 50 లక్షలు ఖర్చు పెట్టినా బెడ్ రిడన్ అయిపోయి మరణానికి దగ్గర అయిపోయాడు. ఓ పాస్టర్ గారికి నిజంగానే స్వస్థవరం ఉంది, నేను ప్రార్థన చేస్తానమ్మా, ఏం పర్లేదు, బాగుపడతాడు, వెంటనే లేస్తాడు అంది. సరే, ప్రార్థన చేశాడు, లేచాడు. ఎంత డిమాండ్ చేస్తాడు? మీకే ఊహకు అందట్లేదు కదా. ఇప్పుడు 50 లక్షలు అడుగుతాడా? 50 లక్షలకు తగ్గలేదు కదా. మరి ఇప్పుడు తగ్గిందంటే? కాబట్టి అర్థం చేసుకోండి, ఏది మనకి తృప్తిని ఇవ్వదో దాని మీద మనకుండే అపేక్ష, దట్ ఈజ్ డార్క్నెస్. అది లోకం. అది లోకం.
మనం ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దేవుని మీద ఆధారపడతాం. దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటాం. పిల్లల చేతుల్లో డబ్బులు లేవు, చాక్లెట్ కొనుక్కోవాలంటే అడుగుతారు, ఐస్ ఫ్రూట్ కావాలంటే అడుగుతారు. వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయి, వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు మనల్ని అడగరు, ఐస్ ఫ్రూట్ కొనుక్కు తింటారు. ఏమరా డబ్బులు ఎక్కడేరా అంటే అమ్మమ్మ ఇచ్చిందో నానమ్మ ఇచ్చిందో చెప్తారు. మరి కొనుక్కునేటప్పుడు నన్ను అడగాలిగా అంటే నువ్వు ఇచ్చిన డబ్బులు అయ్యి ఏమన్నా నువ్వు ఇచ్చిన డబ్బులా నిన్ను అడుగుతానికి? నువ్వు ఇచ్చిన డబ్బులు అయితే నిన్ను అడిగే ఖర్చు పెట్టాలా, నువ్వు ఇవ్వలేదుగా. అవును, దేవుడు ఇవ్వలేదు అనుకున్నప్పుడు నువ్వు ఖర్చు పెట్టేటప్పుడు నీ ఇష్ట ప్రకారం ఖర్చు పెడతావా, దేవుని ఇష్ట ప్రకారం ఖర్చు పెడతావా? గుర్తుపెట్టుకోండి, దేవుని ఇష్ట ప్రకారమే ఖర్చు అవ్వడానికి మనం ఇష్టపడితే మనం ఆయనలో నిలిచి ఉన్నవాళ్ళం. నా ఇష్టం అనే దాన్ని నెరవేర్చుకునే వ్యక్తిత్వమే నీలో ఇంకా ఉండిపోతే స్టిల్ యు ఆర్ ఇన్ డార్క్నెస్. నీవు ఇప్పటికీ ఎక్కడున్నావు? చీకట్లోనే ఉన్నావు. ఇంకా ఏదో చీకటి నీలో నిలబడే ఉంది. అది ఎప్పటికైనా నీలో అశాంతిని కలుగజేస్తుంది, అసమాధానాన్ని తెచ్చిపెడుతుంది. పరిపూర్ణమైన సమాధానం నీ అంతరంగం నిండి ఉండాలి అంటే దేవుని ఇష్టంలో నువ్వు నిలిచిపోవాలి. దేవుని ఇష్టంలో మనం నిలిచినప్పుడు, ఆయన మాటలో మనం నిలిచిపోయినప్పుడు అప్పుడు మన అంతరంగంలో ఏముంటుంది? శాంతి సమాధానం ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి తండ్రి ఇష్టాన్ని కాదని ఏది చేయడం అలవాట్లేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత జీతం ఆయనకి ఇచ్చిన ఇంకా నా ట్యూషన్ మనీ ఉంటుంది. ఆ రోజు చేత కొనాలని 15,000 డీడీ తీశా. నాన్నగారు చెప్పాను, డాడీ ఇలాగా కొనాలి అన్నా. ఎందుకు నాన్న ఇప్పుడు వద్దులే అన్నారు. అయినా డీడీ తీశా. మీరు ఇచ్చారా డబ్బులు? మిమ్మల్ని డబ్బులు అడిగానా? డీడీ తీశాను కానీ మనసులో నెమ్మది పోయింది, సమాధానం పోయింది. ఎందుకు? అప్పటి వరకు ఎప్పుడు నేను అలా చేయలేదు కదా. సరే ఆ డీడీ ఇచ్చేసి మార్చేసుకోండి, క్యాష్ చేసేసుకోండి అని ఇచ్చేసి వెళ్ళిపోయాను. మనసు ప్రశాంతంగా ఉంది. మన ఇష్టం నెరవేర్చుకోవడం ఏదో తృప్తి అనిపించవచ్చు కానీ అది మనసుకు నెమ్మది ఇవ్వదు. అరే, తండ్రి ఇష్టానికి భిన్నంగా వెళ్తేనే శాంతి కోల్పోతే మన పరలోకపు తండ్రి ఇష్టానికి భిన్నంగా వెళితే శాంతి సమాధానాలు ఎలా వస్తాయి? రావు కదా. కాబట్టి ఇలాంటి స్పర్శలో మనం బ్రతికితే అది మంచిది. ఈ స్పర్శ లేని మొద్దుబారిపోయిన హృదయం అనుకోండి, మనం ఏం చేయగలం? వాళ్ళకి ఎంత చెబితే అర్థమవుతుంది? ఎంత చెప్పినా అర్థం కాదు. పన్నెండవ అధ్యాయంలో
ఆయన యందు విశ్వాసముంచిన వాడు, పంపిన తండ్రి యందు విశ్వాసముంచిన వాడే. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నన్ను నువ్వు చూస్తున్నావా? తండ్రిని చూస్తున్నావు. యేసును చూచిన వాడు ఎవరిని చూచినట్టంట? తండ్రినే చూచినట్టు. ఇంకా ఇక్కడ నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు, నాలో నిలిచిన వాడు మళ్ళా వెళ్ళి చీకటిలో నిలబడకూడదు. అలా చీకటిలో నిలవకూడదు కనుక నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పాడు, ఐ ఆమ్ ద లైట్, నేనే లోకానికి వెలుగును. నేను వెలుగుగా వచ్చాను. వెలుగుగా వచ్చాను. వెలుగు ఏం చేస్తుంది? మనకు దారి చూపిస్తుంది. ఒకప్పుడు లోకంలో కరెంట్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. ఎలక్ట్రిసిటీ లేదు కనుక నా చిన్నప్పటికి ఎలక్ట్రిసిటీ వచ్చింది, కానీ అందరి ఇళ్లల్లో కిరోసిన్ లైట్లు ఉండేవి. కరెంట్ ఎప్పుడు పోద్దో తెలియదు, తక్కువ టైం ఇచ్చేవాడు. అప్పుడు మళ్ళీ బల్బులు ఈ బుడ్డిలు వెలిగించుకునేవాళ్ళు. అంచేత ముందే కరెంటు పోతుంది, త్వరగా అన్నాలు తినండి. కాబట్టి ఎప్పుడు తినేసేవారు? 6 అవ్వకుండా 5ంటికే తినేసేవాడు. ఎప్పుడు పడుకునేవాళ్ళు? 9 అవ్వకుండానే పడుకునేవాళ్ళు, 8ంటికే పడక. మళ్ళా ప్రొద్దున ఎన్నింటికి లేచేవారంటే 4ంటికే. ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. ఇవాళ ఎన్నింటికి పడుకుంటాం? సెల్లో నువ్వు చూడాలనే అని చూడాలా, టీవీలో చూడాలనుకునే అని చూడాలా. అయ్యేటప్పటికి 12 అవుద్ది, నీరసం వస్తుంది. అమ్మాయి నీరసం వచ్చింది, ఇంక తినాలే అనుకుంటావు, అప్పుడు తింటావు. ఎన్నింటికి? 12. అప్పుడు పడుకుంటే ప్రొద్దుట ఎన్నింటికి లేస్తావు? 8, 9. ఆ రోజు ఆఫీసు లేదు, ఆదివారం. ఇక మందిరం ఎన్నింటికి? 9. మనం లేచేదే 9. ఇంకా అక్కడి నుంచి ఆడావిడి దడావిడి. ఇక్కడికి వచ్చేటడికి 11, 11:30. చెప్పండి. వెలుగు ఎందుకు అంటే నీకు దారి చూపడానికి, అక్రమంగా బ్రతకడానికి కాదు. కానీ కృత్రిమ వెలుగు తెచ్చుకున్నాం, కానీ ప్రకృతి ఇచ్చే వెలుగు నువ్వెప్పుడు పడుకోవాలో చెప్తుంది. సూర్యాస్తమయం. ప్రకృతి ఇచ్చే వెలుగు నువ్వు ఎప్పుడు లేవాలో చెప్తుంది. సూర్యోదయం కదా. అదే మన కృత్రిమ వెలుగు మన మార్గాన్ని మార్చేసింది. అందుకే ఇన్ని రోగాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏమింటాము? ఎముకలు అరిగిపోయాయి, మోక చిప్పలు అరిగిపోయాయి, మెడలో నరాలు అరిగిపోయాయి, వెన్ను పూసలు అరిగిపోయాయి. మరి అరిగిపోయాయి అంటే ఎందుకు అరిగిపోయాయి? పోనీ ఏం చేస్తావు? ధాన్యం మోసావా? మూటలు ఎత్తున్నావా? ఏమీ లేదు. అబ్బాయి నేను ఏ పని చేయనంటే అయినా ఎందుకు అరిగిపోయాయి? పని చేయనోడు కూడా అరిగిపోతాయా?
ఏం కాదు. పూర్వం వాళ్ళు పడుకునేవాళ్ళు కదా, ఆ పడుకున్నప్పుడు మన శరీరం రిపేర్ చేసుకుంటుంది. ఎక్కడ ఏది ఎంత ఖర్చు అయిందో తిరిగి మళ్ళా అంతా అక్కడ చేరుస్తుంది. మనం నిద్రపోం కదా, అది ఆ పని మానేస్తుంది. నువ్వేం పని చెప్తావా అని దానికోసం చూస్తూ ఉంటుంది. నువ్వు మెలకువగా ఉన్నంతసేపు నీ మైండ్ ఏం చెప్తుందో అది చేయడానికి చూస్తుంది. నువ్వు నిద్రలోకి వెళ్తే మైండ్ చెప్పక్కర్లా, దాని పని అది చేసుకుంటుంది. ఇప్పుడు ఎముకలు ఎందుకు అరిగిపోతున్నాయి అర్థమైందా? అరుగుదల అనేది కామన్, సహజం. దానికి రిపేర్ చేయకపోవడం అనేది అసహజం. ఈ అసహజమైన పని ఎందుకు వచ్చిందంటే మనము కృత్రిమంగా మన శరీరానికి ఏదో పని చెప్తున్నాం. న్యాచురల్గా ఉండట్లా, అంతేకాదు. దేవుని వాక్యపు వెలుగులో మనం నడుచుకున్నప్పుడు మన అంతరంగంలో ఎప్పుడూ నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవుని వాక్యపు వెలుగు కాదు, ఆ జీవపు వెలుగు కాదు మనతో ఇప్పుడు మాట్లాడేది. మనం కల్పించుకున్న కృత్రిమ వెలుగు. ఇలా చేస్తాను అలా వస్తుంది, ఇలా చేస్తాను అలా వస్తుంది. ఇవేవో మన ఊహలు ఊహించుకొని పనులు చేయడం ప్రారంభిస్తాం. ఇక్కడే మనం మన త్రోవ మనం ఏర్పరచుకుంటున్నాం. అందుకంటాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన కూడిక మానడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకండి. ఎంత ఓపిక లేకపోయినా ఏదో రకంగా మీటింగ్లో పడిపోవడానికి ప్రయత్నం చేయండి. ఒకానొక రోజు నువ్వు ప్రయత్నం చేసినా రాలేని రోజు వస్తుంది. ఆ రోజు ఎలాగా రాలేవు. ఇప్పుడే నీకు వాక్యం దొరికే కాలం. వాక్యం దొరికే కాలంలో నువ్వు నిద్రపోతే దొరకని కాలంలో వెతకడం ప్రారంభిస్తే దొరుకుతుందా? చెప్పేవాళ్ళు ఎప్పుడు ఉంటారా నీకు? ఉండరు. చెప్పేవాళ్ళు ఉండగానే వినాలి. రేపు ప్రొద్దుట ఆ స్థానంలో నువ్వు నిలబడి చెప్పడానికి నేర్చుకోవాలి. ముందు నేర్చుకుంటే రేపు ప్రొద్దుట నిలబడి చెప్పగలుగుతావు. అంతేగా. సౌలు రాజు, దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు సౌలు బ్రతికుండగానే. సౌలుకి ఆయుధాలు మోసాడు. ముందు యుద్ధం దగ్గర ఆయుధాలు మోసాడు. అంటే యుద్ధం ఎలా చేయాలో సౌలు దగ్గర బాగా చూశాడు. అతనికి దురాత్మ పట్టినప్పుడు వెళ్ళి సితార వాయించేవాడు, అది విడిచిపెట్టి వెళ్ళిపోయేది. ఇప్పుడు సౌలు తరవడం ప్రారంభించాడు. అప్పుడు ఎలా పారిపోవాలో తప్పించుకోవాలో కూడా నేర్చుకున్నాడు. ప్రాక్టీస్ అయింది. యుద్ధం చేసే ప్రాక్టీస్ అయింది, తప్పించుకోవడం కూడా ప్రాక్టీస్ అయింది. ఇప్పుడు ఒకరోజు సింహాసనం మీద కూర్చున్నాడు. అతనికి ఏమొచ్చు? యుద్ధం చేయడం వచ్చు, శత్రువుని తప్పించుకోవడం కూడా వచ్చు, శత్రువు నుంచి తప్పించుకోవడం కూడా వచ్చు. ఇప్పుడు దావీదు ఎలాంటి వాడంటే ఓటమి ఎరుగనివాడు. ఎందుకు ఓటమి ఎరుగనివాడు? సౌలు తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి అతడు నేర్చుకున్నాడు.
ప్రతికూల పరిస్థితుల్లా కనబడుతున్నాయి, కానీ ఆ పరిస్థితుల్లో అతను నేర్చుకున్నవన్నీ అతడు సింహాసనం ఎక్కిన తర్వాత ఉపయోగపడ్డాయి. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నప్పుడే మనం చెప్పాలనుకుంటాం. వాళ్ళు లేనప్పుడు చెప్పాలని అనుకోం మనం. ఏం చెప్తాం, 4 ప్రసంగాలు చెప్పేటప్పటికి మనకు తెలిసిందంత అయిపోద్ది. తర్వాత ఏం చెప్తాం? ప్రభుదాస్ రెడ్డి గారని ఆయన దేవుని పిలుపు కలిగి, నేను దేవుని సేవ చేయాలి. ఏం చేయాలి? సేవ చేసే సేవకులు ఉన్నారు, మరి తానేం చేయాలి? ఆయన ఇలా, నేను చేయగలిగింది అలా చేస్తాను. బాత్రూమ్స్ క్లీన్ చేయడం, మందిరం తొడవడం, చేపలు వేయడం, ఇవన్నీ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఆ సేవకులకు పరిచర్య చేయడం. ఆయన సహజంగా ధనవంతుడు. ఈ పరిచర్య చేస్తే ఎవరు చేయించుకుంటారు? కొన్ని సందర్భాలు సేవకులు పడుకున్న తర్వాత వాళ్ళ బట్టలో ఉన్నవన్నీ తీసి పక్కన పెట్టి అవి ఉతికేసి ఆరబెట్టి తెల్లారి ఐరన్ చేయించి పెట్టేవాడట. ఒకరోజు ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఎవరు లేరు చెప్పేవాళ్ళు, స్త్రీల కూడిక. స్త్రీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏం చెప్పాలి, ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు కొంతమంది అన్నారంట, రెడ్డి గారు మీరు చెప్పండి వాక్యం ఈవేళ. ఎవరు లేరు కదా బ్రదర్స్ ఎవరును, ఇక తప్పదు మీరే చెప్పాలి అంటే, అప్పుడు వెళ్ళి నిలబడ్డాడు. నిలబడి చెప్పాడు. అందరి హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. పశ్చాత్తాపం వచ్చింది. తమను తాము సరి చేసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడు అడిగారంట ఆ పెద్దవాళ్ళు, ఏంటి మన ఇక్కడ ఎవరికి వంతు, ఇక్కడ ఎవరికి వంతేసినట్టు కనపడలేదు, అందరూ అన్ని చోట్లకి వెళ్ళిపోయి ఇక్కడ వదిలేసాం కదా, మరి ఎవరు చెప్పారు మీకు వాక్యం అని. ప్రభుదాస్ రెడ్డి చెప్పాడు అన్నారట. ఏం చెప్పాడు? కుర్రాడు కదా, ఎప్పుడు చెప్పనాడు కదా. ఏం చెప్పాడో సంగతి తర్వాత, కానీ దేవుని ఆత్మ మాలో కార్యం చేసింది. పశ్చాత్తాపడ్డాం, మాలో బలహీనతలు ఒప్పుకున్నాం, సరయ్యాం. ఎవరు వాడుకున్నారు? ఎప్పుడు? పాట పాడేవాడు ఉండగా మనం పాడాలనిపిస్తుంది. వాళ్ళు లేనప్పుడు పాడమంటే పాడలేం. మనకు వచ్చినాయి 2 పాటలు 2 వారాలతో అయిపోతాయి. 3వ వారం ఏం పాడాలి? కాబట్టి నేను ఈ సమయంలో చెప్తున్న విషయం ఏంటంటే, లెర్న్ మోర్, ఎక్కువ నేర్చుకో. ఈ సమయం ఉండగానే నేర్చుకో. నువ్వు అడిగితే చెప్పేవాళ్ళు ఉన్నారు. నువ్వు బైబిల్ చదువుతున్నావు, నీకు తెలియకపోతే అడిగితే చెప్పేవాళ్ళు ఉన్నారు, నేర్చుకో. వాళ్ళని ఎదుటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక నువ్వు చేయగలిగేది ఏం లేదు. మాట అర్థమైందిగా? కాబట్టి ఇక్కడ మనం దీన్ని జాగ్రత్తగా గమనిక చేసుకోవాలి. కాబట్టి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చున్నాను. ఎవడైనాను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నా మాట విని పాటించకపోయినా నేను తీర్పు తీర్చను. ఎందుకట? నేను తీర్పు తీర్చడానికి రాలేదు. నేను తీర్పు తీర్చను,
తీర్పు తీర్చడానికి నేను రాలేదు గనుక. భలే, మనం ఎన్నిసార్లు తీర్పు తీరుస్తాం? మీ పిల్లలకు చెప్పా, అటెళ్ళకి నాన్న కూర్చో అన్నాం, నిన్ను అలా వెళ్ళనిచ్చాడు, అలా వెళ్ళి పడిపోయాడు. పడిపోతే ఏం చేస్తావు? సరే ప్రేమగా లేవదీసిన, నేను నీకు చెప్పానుగా, విన్నావా? వినలేదు కాబట్టి పడ్డావు, అంతే. మరి తీర్పు ఇచ్చేస్తావు, నీ తీర్పు చెప్పేస్తావు. నువ్వు మాట వినలేదుగా, అందుకే ఇలా అయింది. అవుతుంది, మాట వినకపోతే ఇలాగ అవుతుంది, తీర్పు చెప్పేస్తావు. మరి దేవుని మాట వినకపోతే నీకు అవుతుందని ఆ తీర్పు నీకే చెప్పుకుంటున్నావుగా. ప్రభు అన్నారు, 50 ఒకసారి 48వ వచనంలో, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను తీర్పు తీర్చేవాడిని కాదు, తీర్పు తీర్చే ఒక ఆయన ఉన్నాడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు. ఏది తీర్పు తీరుస్తుంది? నా మాట. ఈ మాట రక్షిస్తుంది, ఈ మాట నిన్ను శాంతి సమాధానాలు గలవాడిగా చేస్తుంది. ఈ మాటకు లోబడలేదా, రేపు ఈ మాట నీకు తీర్పు తీరుస్తుంది అన్నాడు. ఈ మాట ఎలా తీర్పు తీరుస్తుంది? ఇవాళ చెప్పిన మాట రేపు అంటే, దానికి 50వ వచనంలో ఇలా మాట్లాడాడు, ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. యోహాను సువార్తలో ఆయన దైవత్వం తెలుస్తుంది, ఆయనలో ఉన్న జీవం అర్థమవుతుంది. జీవం 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 అనే మాట చాలాసార్లు వస్తుంది. 10వ అధ్యాయంలో అంటాడు, నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. తీర్పు తీర్చడానికి రాలేదు, జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఈ జీవం ఎక్కడుంది? నా మాటలు ఆత్మయు జీవమనై ఉన్నవని మీరు ఎరుగరా? ఆయన మాటలోనే జీవం ఉంది, ఆయన మాటలోనే ఆత్మ ఉన్నది. ఇది మనకు అర్థమైందా? అర్థమైతే ఎంత మంచిది. అది జీవం కలిగిన మాటే గనుక రేపొద్దున మనకు తీర్పు తీర్చే మాట కూడా అదే. నీకు ఆ రోజు చెప్పాను ఇలాగా, నువ్వు వినలేదు, తీర్పు ఇది. ఆయన ఆజ్ఞలు జీవం అన్నాడు ఇక్కడ. ఆ మాట మర్చిపోకండి. 50వ వచనంలో ఆయన ఆజ్ఞ నిత్య జీవమని. ఆజ్ఞ కూడా జీవమేనా? ఎస్, అది ఆజ్ఞ అయినా ఆయన మాటేగా, అది శాసనమైన ఆయన మాటేగా, అది ఒక కట్టడైన ఆయన మాటే కదా, అది ఒక వాగ్దానమైన ఆయన మాటేగా, అది ఒకవేళ ప్రవచనమైన ఆయన మాటేగా. కట ఆయన మాట ఏమిటి? నిత్య జీవం. అది ఆజ్ఞ అవ్వచ్చు, శాసనం అవ్వచ్చు, కట్టడవ్వచ్చు, వాగ్దానం అవ్వచ్చు, ప్రవచనం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది నిత్య జీవం. అది ఆయన మాటే అయితే అది నిత్య జీవం అంతే. దీన్ని మనం మర్చిపోకూడదు.
ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. 49వ వచనం చూడండి. ఎలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో. నేను ఏం మాట్లాడాలి? నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞనిచ్చాడు. నేను ఆ ఆజ్ఞ మేరే తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను చెప్పే సంగతులు తండ్రి నాతో చెప్పినట్టే చెబుతున్నాను అన్నాడు. నోవహుని గురించి వ్రాస్తూ 6వ అధ్యాయం చివరి వచ్చింది చూడండి. నోవహు అట్లు చేసెను, ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఇదండి నేర్చుకోవాల్సింది. మనం మందిరం తుడు అన్నాం అనుకోండి, తుడుస్తారు. ఎలా? వాళ్ళకు తోచినట్టుగా. ఆ మూలల్లో ఉన్న చెత్త మూలల్లోనే వదిలేసి, ఇప్పుడు చెప్పినట్టు తుడిచామా లేకపోతే మనకు తోచినట్టు చేసామా? కాబట్టి ఏమి నేర్చుకోవాలి? మనకు తోచినట్టు చేయడం కాదు, చెప్పింది చెప్పినట్టు చేయడం, అది నేర్చుకోవాలి. నోవహు దేవుడు చెప్పినట్టుగా వాడకట్టాడు. ఎలా కట్టాడు? దేవుడు ఎలా చెప్పాడో అచ్చం అలాగే కట్టాడు. ఎక్కడ కొంచెం కూడా తేడా రాల. సౌలుని అడిగాడు, ఏమయ్యా అమాలేకీయులను సంహరించావా? మొత్తం సంహరించాను, ఆయన చెప్పినట్టు చేశాను అన్నాడు. మరి నాకు అరుపులు వినపడుతున్నాయి ఏంటి ఆ దొడ్లో? నీ లోపల దొడ్లో అరుపులు ఏంటి వినపడుతున్నాయి? ఎద్దుల రంకెలు, గొర్రెల రంకెలు వినపడుతున్నాయి. అవా దేవుడికి బలిద్దామని బలిసిన వాటిని తెచ్చాం, అందుకే బలంగా అరుస్తున్నాయి. చెప్పింది చెప్పినట్టు చేశాడా? తనకు తోచినట్టు చేస్తూ దేవుడు చెప్పినట్టు చేశాను అనుకునే బుద్ధిహీనులు ఉన్నారు. దేవుని పనిని తమకు తోచినట్టుగా చేస్తూ దేవుడు చెప్పినట్టే చేశాను అనుకునే బుద్ధిహీనత. వీళ్ళకేమొస్తుందంటే శాపం. నోవహు కాలంలో బైబిల్ లేదు, కానీ ఆయన చెప్పినట్టు చేశాడు. నీ చేతిలో బైబిల్ ఉంది, నీ ఇంట్లో బైబిల్ ఉంది. ఆదివారాలు, ఇలా శుక్రవారాలు, వారంలో 2-3 సార్లు దేవుని స్వరం వినపడుతుంది మనకి. అయినా ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయకపోతే, ఇన్నిసార్లు చెప్తున్నా, నేరం మంది చిన్నదా పెద్దదా? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వానికి ప్రమాదం ఎలా వస్తుంది? చెప్పి రాదంట. అలాఫే సడన్గా వచ్చి పడుతుంది. అది చెప్పి రాదు. ఎంచేతంటే ఎన్నో వార్నింగ్ బెల్స్ అయిపోతున్నాయి. ఈ మీటింగుల్లో ఎన్నో వార్నింగ్ బెల్స్ వచ్చేస్తున్నాయి, కానీ వీటిని మనం ప్రక్కన పెట్టేశాం. ఇక ఇప్పుడు నో వార్నింగ్ బెల్.
ఇట్ కమ్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్. అర్థమైంది కదా. కాబట్టి మనల్ని మనం జాగ్రత్త పడి వాక్యానికి లోబడి వాక్యం మేర బ్రతకడానికి అలవర్చుకుంటే మన జీవితాలకు అది క్షేమం, అదే జీవం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కొద్దిసేపు 10 నిమిషాలు మనం విన్న వాక్యం మేర దేవుని దగ్గర పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. తర్వాత నాగులు వచ్చి సంఘ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాడు.